ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వినిచున్న వారికి, చుచ్చుచున్న వారికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినుట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మేము మారు మనసును పొందే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచేయి, నీ కృపను దయచేయి, నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని ఈ వాక్యము ప్రభు మా హృదయంలో నింపుకుని ధ్యానించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు చదువుకుందాం. ఇలాగూ వ్రాయబడి ఉన్నది. కావున మీరు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ఎవరిని పోలి నడుచుకోమంటున్నాడు? మీరు దేవుని ప్రియులైన పిల్లల వలె పోలి నడుచుకోమని చెప్పుచున్నాడు. పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? ఏమీ తెలియని మనస్తత్వం. వారికి మంచేదో చెడేదో కూడా తెలియదు. అలాగా పోలి నడుచుకోమని చెప్పుచున్నాడు. దేవుని పిల్లలైన పోలి మీరు నడుచుకునుడి. దేవుని పిల్లలు ఎలా ఉంటారు? యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? ఆయనలో ఏ తప్పిదమును కూడా లేదు. అలా పోలి నడుచుకోమని చెప్పుచున్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఏమని అంటున్నాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగాను మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను చేసుకుని ఉన్నాడు. మీరు కూడా అలాగే పోలి నడుచుకునుడి అని అంటున్నారు. మనము ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. ఒక బిడ్డకి మనకి 5 బిడ్డలు ఉంటారు. 5 బిడ్డలు అందరినీ సమానంగా చూస్తామంటారా? చూడము. కానీ దేవుడైతే మనల్ని ఎలా చూసి ఉన్నాడు? అందరినీ కూడా సమానంగానే సృజించి ఉన్నాడు. అందరికీ కూడా సమానంగానే దేవుడు ప్రేమ పంచి ఉన్నాడు. అతను దేవునికి అప్పగించుకుని ఉన్నాడు. అర్పణగాను బలిగాను అర్పగించుకున్నాడు. మీరు కూడా మీ సహోదరుల్ని ప్రేమ కలిగి నడుచుకున్నాడు అని అంటున్నాడు. సహోదరుల్ని ప్రేమ కలిగి నడుచుకోమని వింటున్నాము, చూస్తున్నాము. ఎవరైనా చిన్న మాట అనేసరికి మనము వాళ్ళనే ముందు 100 మాటలు అంటూ ఉంటాం. లేకపోతే వాళ్ళని కూడా మనం సమానంగా కూడా చూడలేం కదా. మన కడుపును పెట్టిన బిడ్డలనే మనం సమానంగా చూడలేనప్పుడు మనము సహోదరిని ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటామంటారా? మన విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది అని అంట. మనం విశ్వాసము కలిగి ఉంటున్నాము. మన విశ్వాసము ఎలా ఉంటుంది? ఒక్కసారి పరిశీలన చేసుకుంటారా? అటువంటిదే సహోదరిని ప్రేమ కూడా. మన ప్రేమ కలిగి నడుచుకోవనమని అంటున్నాడు దేవుడు తనకు తానుగా అప్పగించుకుని ఉన్నాడు. అర్పణగాను బలిగానే అర్పగించుకున్నాడు. అలాగే మీరును కూడా ప్రేమ కలిగి నడుచుకోమని చెప్పుచున్నాడు. దేవుడు ఎలాగైతే అర్పించుకుని ఉన్నాడు, మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకున్నాడు అని అంటున్నాడు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరునైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది కదా. పరిశుద్ధులు ఎలా ఉండాలి? జారత్వము విడిచిపెట్టాలి. ఏ విధమైన అపవిత్రాత్మకు లోనవ్వకోకుండా, మరి ప్రేరేపణ కలగకోకుండా ఇది పరిశుద్ధులకు తగినదేను. పరిశుద్ధులం అని చెప్పుకొని చుంటున్నాము. మనము ఎప్పుడైనా మనం నోటంట మాటలు రాకోకుండా ఎప్పుడైనా ఉన్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మనము ఎప్పుడైనా సరే మనము ఇలాంటి జారత్వమే కానీ ఏదైనా సరే మన నోటి ద్వారా కూడా మనం పరిశుద్ధులము, మనం చాలా విశ్వాసపరులము, మనం చాలా పరిశుద్ధత కలిగి ఉన్నవాళ్ళం. కానీ మన నోటంటే ఇటువంటి మాటలు రానివ్వకోకుండా ఉంచుకోమన్నాడు. లోభత్వం కానీ విధమైన పవిత్రతని కానీ పేరునైనా ఎక్కడ కూడా ఎత్తకూడదు అని అంటున్నాడు. కృతజ్ఞత వచనమే మీరు అర్పింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోకులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. పరిశుద్ధులు ఎలా ఉండాలి? మీరు కృతజ్ఞత వచనమును కలిగి ఉండాలి. మీరు ఉచ్చరింపకూడదు. బూతులు మాట్లాడకూడదు. పోకిరి మాట్లాడకూడదు. మీరు అబద్ధములు చెప్పకూడదు. ఇవన్నీ కూడా అది పరిశుద్ధులకి తగినది కాదే అని అంటున్నాడు. వ్యభిచారింపకూడదు, దొంగతనం చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు, అపవిత్రతను కలిగి ఉండకూడదు, వ్యభిచారం కలిగి ఉండదు, లోభత్వం కలిగి ఉండకూడదు. క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడనే సంగతి మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకవేళ బూతులు తిట్టినా, పోకిరి మాటలు మాట్లాడినా, వేళకోళం మాటలు ఇవన్నీ కూడా దేవుని రాజ్యమునకు మనకు వారసులవుటకు కాదు అని అంటున్నాడు.
వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత విధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడు. ఇవన్నీ మాటలు మాట్లాడితే దేవుడి ఉగ్రత వారి మీదకి వస్తుంది. అట్టి వారితో పోలి మీరు నడుచుకోవద్దని చెప్పుచున్నాడు. నిజంగా నాకు జీవితంలో జరిగినది నిజంగానే చెప్పుచున్నాను. నేను చాలా శోధన అనుభవించాను, చాలా వేదన అనుభవించినప్పుడు నేను ప్రార్థించుకునేదాన్ని. నేను ప్రార్థించుకుంటే దేవుడు నాకు ఒక చిన్న దర్శనం చూపించాడు. ఏంటి? పోకిరి మాటలు మాట్లాడే వారికి దగ్గరికి వెళ్ళకూడదు, చెడు మాటలు మాట్లాడే వారి దగ్గరికి ముసలమ్మ ముచ్చట్లకి వెళ్ళకూడదని. కానీ వాళ్ళు ఎవరు? ఈ లోకంలో మనకి తెలియదు కదా, ఎవరి మనస్తత్వం ఎలా ఉన్నది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే అక్కడికి వెళ్ళి తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత అనేకమైన మాటలు వచ్చేవి. అప్పుడు అనుకున్నాను నేను, దేవుడు నాకు 3 రోజుల నుంచి ఇలా దర్శనం చూపిస్తున్నాడు. పలాని చోటుకు వెళ్ళకూడదు, పలాని చోటుకు వెళ్ళకో అని దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నాడే. ఇదే కోబోలైతేనే అని నేను వాళ్ళని దూరం పెట్టాను. వాళ్ళని దూరం పెట్టినప్పుడు నాకు చాలా ప్రశాంతత కలిగింది, చాలా నేను సంతోషముగా ఉన్నాను నేను. ఎందుకంటే వారి దగ్గరికి వెళ్ళడం వలన నాకు ఏమైందంటే మనశ్శాంతిని కోల్పోయేదాన్ని. అక్కడ ఉండటం వలన జారత్వము మాటలు, అబద్ధపు మాటలు, వెగతాళి మాటలు, హేళన మాటలు మాట్లాడేవారు. అలాంటి శోధనలో ఉన్నప్పుడు అలాంటి మాటలు మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. మనం కూడా ఒక్కొక్కసారి అంటూ ఉంటాం కదా ఎదుటివారిని. మనం కూడా అలాంటి పోకురు మాటలు, అలాంటి జారత్వము మాటలు కానీ నాకు దేవుడు దర్శనంలో చూపించాడు. వాళ్ళు చూపించినా సరే నేనే కొంచెం అశ్రద్ధ చేశాను. అశ్రద్ధ చేయడం వల్ల దేవుడు నాకు ఒక శిక్ష విధించాడేమో అని అనుకుని నేను వాళ్ళకి దూరంగా ఉన్న తర్వాత నాకు చాలా ప్రశాంతత కలిగింది. అప్పుడు అనుకున్నాను, దేవుడి దర్శనము నాకు ఊరికి నేను చూపించలేదు, దానికి నిదర్శనము ఇదే అని అనుకున్నాను. అప్పుడు దేవుడు నేను చాలా సంతోషం. వ్యర్థమైన మాటలు పలకకూడదని అంటున్నాను. మోసపరచుకుని ఇట్టే క్రియల వలన ఉగ్రత విధేయతులైన వారికి మీదకి వచ్చుట గనుక వారి అట్టి వారికి ఏమి పాలవుదురు, పాలయ్యి ఉండకూడదు అని అంటున్నాడు. ఎట్టివారు ఉగ్రత మాట్లాడు, వ్యర్థమైన మాటలు మోసమైన మాటలు మాట్లాడే వారికి దూరంగా ఉన్నాడు. మీరు పూర్వమందు చీకటి అయ్యి ఉంటిరి, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. నిజముగా నేను వాళ్ళ స్నేహానికి వెళ్ళినప్పుడు చాలా చీకటి కలిగినే ఉన్నాను, ఇప్పుడైతే చాలా వెలుగుని కలిగి ఉంటున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నేను దేవునిలో చాలా భక్తిని కలిగి భయముని కలిగి ఉంటున్నానని నేను చెప్పను, కానీ అది నా తోటి వారు చూసి చెప్పాలి. అంతే తప్ప అది నేను భక్తి పరురాలని చెప్పుకున్నంతరానే నేను భక్తి పరురాలని పోను, విశ్వాస పరురాలని నేను చెప్పుకున్నంతరానే నేను విశ్వాస పరురాలని అయిపోను. అది దేవుడు నిర్ణయించాలి. మనము ఇంతవరకు నేను చీకటిలోనే ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు ఇచ్చిన మార్గమును బట్టి, దేవుడు నన్ను ఎన్నుకున్న విధానమును బట్టి నేను దేవునిలో నేను సంతోషించుచున్నాను, దేవునిలో నేను ఆనందించుచున్నాను. ప్రభువునందు నాకు వెలుగై ఉన్నాను. ప్రభువునందు నేను ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. ఈ వెలుగు ప్రతి ఒక్కరును కూడా పొందుకోవాలి. మీరు ప్రతి ఒక్కరును కూడా వెలుగును మీరు పొందుకోవాలి. నాతో పాటు మీరు కూడా దేవునిలో వెదగండి, దేవునిని స్తుతించండి, పోకిరి మాటలకు స్నేహితులకు దూరంగా ఉండి దేవునిలో మీరు అంతకంతకు అభివృద్ధి కలిగి ఉండండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతిని, సత్యమును వాటిలో కనబడును. వెలుగు ఎలాగున్నది? వెలుగు ఫలములు సంబంధమైనవి మంచితనమును, నీతిని, సత్యమును. నిజముగా అవి రుచి చూసిన ఎడల దేవుని వాక్యము రుచి చూచి తెలుసుకోమని అంటున్నాడు. ఈ సత్యమును, ఈ నీతిని మనము రుచి చూసి తెలుసుకుంటే మన అనేకమైనవి ప్రతిఫలము పొందుతాము, అనేకమైనవి మనకి దొరుకుతూ ఉంటాయి. దేవుడు వాటిలో నుండి మనకి మంచిని ఇస్తానంటున్నాడు. మనము వెలుగుని సంబంధులమై ఉన్నాము కాబట్టి మనకి దేవుడు సత్యమును, మంచితనమును ఇస్తానంటున్నాడు. కనబడుచున్నది గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అధికార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువాడు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమైన ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షింపబడుచున్నదని ఏది అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్న ఆయన చెప్పుచున్నాడు. ఆయన ఏమని చెప్పుచున్నాడు? క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నానని చెప్పుచున్నాడు. ప్రభువుకి ప్రీతికరమైనది ఏదో దానినే పరీక్షించి తెలుసుకునుడు. వెలుగు సంబంధులై ఉండుడని నడుచుకునుడని నిష్కలంపలమైన అధికారమును, క్రియలను పాలివారై ఉండకుడి, వాటిని ఖండించుడి అని అంటున్నాడు. చెడును విడిచిపెట్టి చెడును ఖండించండి, అబద్ధమును ఖండించి మీరు
వెలుగు సంబంధులై ఉన్నారు కాబట్టి వెలుగులోనే నడుచుకొనమని చెప్పుచున్నాడు. అంధకార క్రియలలో పాలువారై ఉండకుడి అని అంటున్నాడు. రహస్యమందు జరుగుచున్న పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమైన జరిగించుటైను సమస్తమును ఖండించుడి అని అంటున్నాడు. వెలుగు చేత ప్రత్యక్షపరచబడుచున్నది ఏంటది? చెడును మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, చెడునని ఖండిస్తామో అప్పుడు మనము దేవుని యందు మనము నీతిని సత్యమును కలిగి ఉంటాము. ఒకవేళ మనం ఈ లోకంలో పాపపు లోకంలో ఉన్నాము కాబట్టి పాపపు మనుషులని మనము ఖండిస్తే ఊరుకునే రోజులు కావివి. అయినను సరే మనము నీతిగానే అనుసరించి నడుచుకోవాలి. మనము వెలుగు సంబంధములు కాబట్టి వెలుగులోనే మనము నడుచుకునేలా నిష్కలంపైన అధికారమును క్రియలను పాలివారమై ఉండమన్నాడు. రహస్యమందు జరిగించుచున్న పనులను గూర్చి మీరు మాట్లాడుకుని అవమానమై ఉన్నది ప్రత్యక్షమై చున్నది గనుక అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు ఎలా వచ్చింటాడు? మన కొరకు లేచి ఉన్నాడు, మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి మీరు క్రీస్తు పాలువారివై ఉండి అని అంటున్నాడు. క్రీస్తు పాలువారమై మన చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చి ఉన్నాడు కదా. మన అబద్ధపు మాటలు మాట్లాడొద్దు అన్నాడు, వ్యభిచారం చేయొద్దు అన్నాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు. ప్రతి ఒక్కటిని దేవుడు విడిచిపెట్టి సత్యమును నీతిని ప్రతిఫలమును పొందుడి, దేవుని వాక్యము రుచి చూచి తెలుసుకున్నాడు, ఆయన క్రియలను ఖండించుడి. ఏలయనగా క్రియలను చేయవాడు రహస్యమంది దేవుడు చూచుచున్నాడు. మనుషులు పై రూపమును చూస్తారు, దేవుడైతే హృదయ అంతరంగమును చూస్తున్నాడు. దానిని బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకుని జ్ఞాని వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకునుడి, జాగ్రత్తగా నడుచుకునుడు అన్న. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయకుడి, మీరు జ్ఞానమును పోలి నడుచుకునమని అంటున్నాడు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకుని జాగ్రత్తగా నడుచుకునుడు అని అంటున్నాడు. నిజమే కదండి, దినములు చాలా చెడ్డవి. మనము అనేక మంది దేవుని యందు విడిచిపెట్టి అన్యజనులు ఏమి మనం ఒక బయటికి వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తారో లేదో వచ్చేంత వరకు కూడా తెలియదు. ఎందుకంటే దినములు చెడ్డ. మనం కరెక్ట్గానే వెళ్తాం, అవతలు వచ్చేవారు ఎలా వస్తున్నారో తెలియదు. మనం ఇంటికాడ ఎన్నో జాగ్రత్తలు చెప్పి మన పిల్లలకు పంపిస్తూ ఉంటాం, మన భర్తలకు కానీ మన భార్యలకు కానీ అనేకమైనవి చెప్పి మనము పంపిస్తూ ఉంటాము. అవి తిరిగి వచ్చేంత వరకు మనకేమైనా దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయకుడని అంటున్నాడు. మనము వెలుగు ఉండగానే మనము దీపమును చక్కబెట్టుకోండి. మనము చీకటిలో ఉండకోకుండా దేవుని వాక్యమునకు లోబడి ఉండమని అంటున్నాడు. దినములు చాలా చెడ్డవి, మీరు సమయమును పోనీయకుడి, సద్వినియోగము చేసి మీరు నడుచుకునుడి అని అంటున్నాడు. మనం సద్వినియోగం చేసుకుని నడుచుకోమని అంటున్నాడు దేవుడు. మనం ఎలా ఉంటున్నాము? సద్వినియోగం చేసుకుంటున్నామా? మనం రిక్తినములు కలిగి ఉంటున్నామా? దేవుని యందు చెడు చాలమును విడిచిపెట్టాలి, చెడు స్వభావమును విడిచిపెట్టాలి. మన చెడుని విడిచిపెట్టి దేవుని కొరకు మనము వాక్యమును చేతబుట్టుకుని మనము దేవునిలో మెలగాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుని. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు. నేను చూచుచున్న వారికి వినిచున్న వారికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. హృదయములు మార్చు, మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మారు మనసులు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినటం వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నైనా ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి వేదననేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న, నడు వయసులో ఉన్న, నాంగ వైకల్యం గల చెవిటి వారిని మోగవారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. అనేకమైన రోగములతో వేదములతో బాధపడుచున్నారు ప్రభా. అందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. పక్షవాతంతో ప్రభా, క్యాన్సర్తో బాధపడుచున్నారు, యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా. హాస్పిటల్లో అనేకమైన రోగములతో ఉన్నారు ప్రభా. అందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న వారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ప్రభా పని చేసుకుంటే శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పీసీస్కి వెళుచున్న కోయిటికి పైరాన్ని పెట్టుకున్న ప్రభా వారిని కూడా క్షేమంగా తీసుకురమ్మని అడుగుచున్నాను నాయన ప్రభా. సొంత వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. వారందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మన శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ ఆసన చేర్చుకోమని
నజరేయుడనే యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. చూచుచున్న వారికి, నీ వినిచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.